మన ఇండియాలో చికెన్ మటన్ తో పోలిస్తే చేపలను రొయ్యలను తినడం చాలా తక్కువ. ఎందుకు నాకు ఇది ఎలా అనిపించిందంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ లాగా అనిపించింది. చికెన్, మటన్, ఫిష్, షింప్ ఇవన్నీ కూడా నాన్ వెజ్ కిందకే వస్తాయి. కానీ కన్జంప్షన్ లో చికెన్, మటన్ ముందంజలో ఉంటే చేపలు, రొయ్యలు వెనకబడిపోయాయి. కానీ చేపలను, రొయ్యలను పండించే విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ముందంజలో ఉంది. మనం ఏం చేస్తున్నామంటే క్వాలిటీ గల చేపలను, రొయ్యలను ప్రొడ్యూస్ చేసి మేము తినము, మాతో నవ్వదు, ఇంత మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ మాకెందుకు, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆ చికెన్, మటనే ముద్దు, మీరు తినేయండ్రా అని అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చిన్న లాజిక్ చెప్పాలా, మన భారతదేశ జనాభా 145 కోట్ల పైనే ఉంది. అమెరికా జనాభా వచ్చేసి 34 కోట్లేమో ఉంది. అమెరికా అంత అడ్వాన్స్డ్ గా ఉండడానికి, ఎకనామికల్ గా అంత స్ట్రాంగ్ గా ఉండడానికి, డెవలప్మెంట్ లో అంత స్పీడ్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు తీసుకునే ఆహారం. అమెరికా ప్రపంచంలోనే ష్రింప్ కన్జంప్షన్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మనం తినే ఆహారపు అలవాట్ల మీద కూడా తెలివి అనేది ఆధారపడి ఉంటుంది. సరే, ఇదంతా ఎందుకు, సైంటిఫిక్ గా వెళ్దామా? చికెన్ ని, మటన్ ని రోజు తీసుకోవడం వల్ల ఎంత ప్రమాదకరమో తెలుసా మీకు? ఎంత డేంజరో తెలుసా మీకు? నేను చెప్తాను వినండి. చికెన్ ని, మటన్ ని రోజు తినడం వల్ల ముక్క లేకపోతే ముద్ద దిగదనే బ్యాచ్ చెప్తున్నాను వినండి. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు 100కి 1000% ఉన్నాయి. ఒబేసిటీ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ. యూరిక్ యాసిడ్ పెరిగి హెవీ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ. అలాగే డైజెషన్ ప్రాబ్లం. చికెన్, మటన్ ని మనం తిన్నప్పుడు మన బాడీ దాన్ని డైజెషన్ చేయాలంటే ఒక బాహుబలి లాంటి యుద్ధాన్ని చేయాలి. మన బాడీ చాలా ప్రెషర్ తీసుకుంటుంది, చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది డైజెషన్ చేసుకోవడానికి. దీనివల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బిపోవడం. ఇంకా డీప్ గా ఎందుకులేండి, ఇప్పటికే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అదే మా చేపలను, రొయ్యలను రోజు తిన్నా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఐఎమ్ గ్యారెంటీ, నాది షూరిటీ. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు 3 పూటలు తిన్నా గానీ మీ హెల్త్ అనేది చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ స్కిన్ అనేది బ్రైట్ గా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, B12 ఉంటుంది, హై ప్రోటీన్, లో ఫ్యాట్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మా చేపలు, రొయ్యలు తినడం వల్ల బెనిఫిట్స్ ఒక మహాభారతం లాంటి బుక్ రాయొచ్చు. అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి. నేనుగా మీ పిల్లలకి చెప్పండి, పిల్లలకి చేపలు, రొయ్యలు తినడం అలవాటు చేయండి. చిన్న వయసు నుంచి చేపలు, రొయ్యలు తీసుకోవడం మొదలు పెడితే మన ఇండియా మరో అమెరికా లాగా తయారవుతుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు చికెన్, మటనే కాదండి, విందులో చేపలు, రొయ్యలు కూడా పెట్టండి. వచ్చిన బంధువులు, అతిథులు కూడా ఆరోగ్యవంతంగా తిని వెళ్తారు. చికెన్, మటన్ తో పోలిస్తే రేటు తక్కువ, లాభాలు ఎక్కువ. నేను పౌల్ట్రీ ఫీల్డ్ ని తప్పు ఏం పట్టడం లేదు, నా ఆక్వాకల్చర్ ఫీల్డ్ కి సపోర్ట్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ గా బర్డ్ ఫ్లూ మీద ఒక వీడియో చేశాను, మన ఆక్వాకల్చర్ గొప్పతనం గురించి చెప్పాను, పౌల్ట్రీ ఫీల్డ్ తో కంపేర్ చేస్తూ. అప్పుడు నాకు పర్సనల్ గా థ్రెటనింగ్ మెసేజెస్ వచ్చాయి. నేను ఒకటే రిప్లై ఇచ్చాను, మా చేపల మీద ఉన్న బొచ్చు కూడా పీకలేరా మీరు, వచ్చి ఆ రొయ్యల మీసాలకి సంపంగి నూనె రాసి వెళ్ళంటారా అని. ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? మన ఆక్వాకల్చర్ గొప్పతనం మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటుంది, మా ఆక్వాకల్చర్ ఫీల్డ్ కూడా సపోర్ట్ చేయండి. మా ఆక్వా రైతులు కూడా రైతులు, వాళ్ళు కూడా చెరువుల మీద డబ్బులే పెట్టుబడి పెడుతున్నారు. రొయ్యల చెరువు మీద, చేపల చెరువు మీద నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్న మా ఆక్వా రైతులు కూడా ఉన్నారు. మా ఆక్వా రైతులను కూడా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.